హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నెల్లూరు స్టైల్లో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: చింతపండు. నేను 1.5 kg ఫిష్కి 1/4 kg చింతపండుని నానబెట్టుకున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకుంటే చాలు. 2 టమాటోస్, 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఒక టమాటో మాత్రం నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను మిక్సీలో వేసి. దీనికి ఒక పౌడర్ వేస్తారు. దానికోసం అని చెప్పి మనము ఆ పౌడర్కి ఏమేమి కావాలంటే ఒక 3 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, కొంచెం మిరియాలు. చూడండి నేను ఎంత కొంచెం క్వాంటిటీలో తీసుకున్నానో. మెంతులు కూడా ఒక 1/4 స్పూన్ కన్నా కొంచెం తక్కువే ఉంటుంది. ఒక 5-6 ఎండుమిరపకాయలు, కొంచెం ఆవాలు. వీటన్నిటిని మనం ఫ్రై చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆవాలు మాత్రం నేను సపరేట్గా పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది లాస్ట్ వేయాలి. ఫస్ట్ కూడా వీటితో పాటు మన ఆవాలు వేసి వేయించామంటే చేదు వచ్చేస్తుంది పౌడరు. కాబట్టి ఇది సపరేట్గా పెట్టుకొని లాస్ట్ వేయాలి పౌడర్, ఆవాలని వేయించేటప్పుడు. ఇప్పుడు మనం ఏ విధంగా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఫస్ట్ మనం వీటన్నిటిని డ్రై రోస్ట్ చేసుకుంటాము. దానికి నేను అన్నిటినీ వేసేస్తున్నాను. ధనియాలు, జీలకర్ర, మిరియాలు అన్నిటినీ వేసేసాను. ఫస్ట్ ఇది బాగా డ్రై రోస్ట్ అవ్వాలి. నేను ఆవాలు తప్పితే మిగతా అవన్నీ వేసేసాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ నేను ఆవాలు వేస్తున్నాను. ఆవాలకి ఎక్కువ టైం అవసరం లేదు. అది పాన్ కొంచెం హీట్గా ఉన్నప్పుడే అది ఫ్రై అయిపోతాయి. వీటన్నిటిని చల్లార్చుకొని తర్వాత వీటిని పౌడర్ చేసుకోవాలి. చూడండి, వేసిన వెంటనే ఆవాలు వేగిపోయాయి. ఇప్పుడు ఫ్లేమ్ని నేను ఆఫ్ చేసేసాను. కొంచెం సేపు ఈ మిరపకాయలు ఇవి ఈ హీట్లోనే కొంచెం వేగుతాయి. ఆ తర్వాత వీటిని ప్లేట్లో తీసుకొని చల్లార్చుకోండి. ఇప్పుడు నేను ఫస్ట్ కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం దీనికి ఫిష్ కర్రీకి ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యింది. ఇది ఫస్ట్ నేను మెంతులు వేస్తున్నాను. మెంతులు వేగాయి. తర్వాత ఆవాలు, జీలకర్ర. ఆవాలు జీలకర్ర కూడా వేగింది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నాను. కరివేపాకు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై అయ్యాయి. నేను టమాటాలు వేస్తున్నాను. మీరు అనొచ్చు, కొంచెం టమాటా పేస్ట్లో వేశారు, కొంచెం ఫ్రైలో ఎందుకు వేస్తున్నారు? ఫస్ట్ అన్ని పేస్ట్ చేయొచ్చు కదా అని. కానీ అలా చేయకూడదు. ఇది మా నాన్నమ్మ, మా అమ్మ వాళ్ళ రెసిపీ. అట్లా వేస్తే అంత టేస్ట్ రాదు. టమాటా వేసిన తర్వాత పసుపు పొడి వేస్తున్నాను. చూడండి, 1 స్పూన్ ఉప్పు కూడా వేస్తున్నాను. వీటన్నిటిని వేసి టమాటా కొంచెం మెత్తగా మగ్గాలి ఆయిల్లో. అన్నీ వేసి కలిపి దీన్ని మూత పెట్టి ఉంచాలి. చూడండి, టమాటా బాగా మగ్గింది. నేను ఒక 5 స్పూన్ మిరప్పొడి వేస్తున్నాను. మీ దగ్గర ఉన్న రెడ్ చిల్లీ పౌడర్ ఎంత కారం ఉందో దాన్ని చూసి మీరు అడ్జస్ట్ చేసుకోండి. తక్కువైతే మళ్ళీ అయినా వేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ 5 స్పూన్స్ వేసాను. దానికి 2 స్పూన్స్ ధనియాల పొడి వేస్తున్నాను. వీటిని కూడా కొంచెం ఒక 2 మినిట్స్ ఆయిల్లో ఇలా ఫ్రై చేయండి. టమాటో పేస్ట్ కూడా వేస్తున్నాను. ఎప్పుడైనా మనం పులుసులు చేసేటప్పుడు అవి కొంచెం కర్రీ పులుపు డామినేట్ చేస్తుంది. దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కొంతమంది అయితే బెల్లం వేస్తారు. కొన్ని కర్రీలు
బెల్లం అయితే సెట్ అవుతుంది, కానీ అన్నిటికీ బెల్లం సెట్ అవ్వదు. కాబట్టి నేను ఇప్పుడు హైబ్రిడ్ టమాటాలే తీసుకున్నాను. హైబ్రిడ్ టమాటాలు స్వీట్నెస్ వస్తుంది కాబట్టి అది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. దీనికి ఆయిల్ మాత్రం చాలా పడుతుంది. ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ, మిరప్పొడి, ధనియాల పొడి అన్నీ కూడా బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాతే మనం చింతపండు పులుసు వేయాలి. ఇందాక పెట్టుకున్న చింతపండుని బాగా పులుసు మొత్తం తీసి ఒక బౌల్లో పెట్టుకున్నాను. చూడండి, ఇది బాగా ఫ్రై అయ్యింది. ఇది ఫ్లేమ్ మాత్రం హైలోనూ సిమ్లోనూ అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే 1/4 kg చింతపండు పట్టింది 1.5 kg ఫిష్కి. మీకు ఎంత పులుసు మీరు ఎంతవరకు తింటారో అంతవరకు వేసుకోండి. అంటే 1 kgకి 150 grams చింతపండు కూడా నానబెట్టుకోవచ్చు. నాకు కొంచెం పులుసు ఎక్కువే కావాలి, అందుకని నాకు 3 bowls వచ్చింది పులుసు. ఎప్పుడు చిక్కగానే కలుపుకోవాలి, నీళ్ళగా మరీ ఎక్కువ నీళ్ళు చేయకూడదు చింతపండుని. ఇప్పుడు ఈ పులుసు బాగా ఉడకాలి. ఎంతవరకు ఉడకాలంటే కర్రీ కొంచెం తిక్కుగా రావాలి. చింతపండు పులుసు తిక్కుగా వచ్చి ఆయిల్ పైకి కనిపించాలి. చూడండి, పులుసు ఇలా తిక్కుగా రావాలి. పులుసు ఎప్పుడు ఇంత తిక్కుగా ఉన్నప్పుడే మనం ఫిష్ని యాడ్ చేయాలి. లేదంటే పులుసు కొంచెం నీళ్ళగా అయిపోతుంది, ముక్కలకి పులుసు పట్టదు. ఇప్పుడు మనం పౌడర్ చేసి పెట్టుకున్న మసాలాని 1 స్పూన్ వేస్తున్నాను. మీరు ఆ పౌడర్ని కొంచెం ఎక్కువ చేసి పెట్టుకున్నా కానీ ఏమీ వేస్ట్ అవ్వదు. మళ్ళీ మీరు ఎగ్ పులుసు కానీ ఇంకేదైనా పులుసులు చేసుకునేటప్పుడు ఆ పొడిని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పులుసులోకి నేను ఫిష్ని యాడ్ చేస్తున్నాను. ఒకసారి ఫిష్ వేసిన తర్వాత గంటి పెట్టడానికి ఉండదు. మీరు ఫిష్ వేసే ముందే పులుపు, ఉప్పు, కారం అన్నీ చూసుకొని తర్వాత ఫిష్ వేయాలి. ఇప్పుడు నేను ఫిష్ మొత్తం సెట్ చేసి పెట్టేశాను పులుసులో. ఇప్పుడు దీంట్లోకి ఇంక మీదట గంటి పెట్టకూడదు. మనం పెట్టకుండా ఇలానే రౌండ్ చేయాలి. మూత వేసి పెడుతున్నాను. మూత క్రాస్గా పెట్టి పెడుతున్నాను. ఇప్పుడు ఫిష్ పులుసు ఎంతవరకు రెడీ అయిందో చూద్దాము. చూడండి, ఈ విధంగా ఆయిల్ పైకి బాగా ఫుల్గా తేలుంది. మనం చేసి పెట్టుకున్న ఆ పౌడర్ని 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత నేను ఒక 2 స్పూన్ల నెయ్యి వేస్తున్నాను. నెయ్యి ఇప్పుడు ఈ ఫిష్ పులుసు రెడీ అయిపోయింది. దీన్ని జస్ట్ ఇలా అనాలి, అంతే. ఫ్లేమ్ ఆఫ్ చేసి దీన్ని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు.